అంబటి రాంబాబు గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి గడిచినటువంటి 3 వారాలుగా నిర్బంధించి ఆయన వయసుని, ఆయన హోదాని, ఆయన గౌరవాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ఒక కక్ష సాధింపు రాజకీయాల కోసం ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంట్లో ఆడవాళ్ళని అనరానటువంటి మాటలు తిట్టి తిరిగి మళ్ళీ ఆయన మీద కేసులు పెట్టి మరి 1 రోజు కాదు 2 రోజులు కాదు తిరగదోడి లేనివి ఉన్నవి రకరకాల కేసులు పెట్టి ఆయన ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు బహుశా అంబటి రాంబాబు గారు మానసికంగా కృంగిపోయి ఉంటాడేమో అని చెప్పి ఆశించుండొచ్చు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఒక పులిలాగా ఈవేళ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి ఆయన ఒక్కొక్క అడుగు వేస్తుంటే మరొక పులిలాగా రెట్టించినటువంటి ఆత్మస్థైర్యంతో ఎక్కడ ఆయన ఏ రకమైనటువంటి తప్పుకి ఆయన తప్పు చేయలేదు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని నమ్మారు కాబట్టి, న్యాయ వ్యవస్థల్ని నమ్మారు కాబట్టి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల ఆయనకి నమ్మకం ఉన్నది కాబట్టి, తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మవిశ్వాసం పెరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కేవలం ఏదైతే ఇవాళ మిథున్ రెడ్డి గారి ఇంటి మీద కావచ్చు, లేకపోతే ధర్మవరంలో కావచ్చు, లేకపోతే హిందూపూర్లో కావచ్చు, నెల్లూరులో ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద కావచ్చు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, ఈవెన్ జోగి రమేష్ అన్న ఇంటి మీద కావచ్చు, ఇవేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా లెక్క చేయరు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అంబటి రాంబాబు గారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం రాబోయేటటువంటి 3 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ప్రజలకి అండదండల్ని ఇస్తూ వాళ్ళకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజున అంబటి రాంబాబు గారు ఇవాళ మనం దేవుడికి జరిగిన అన్యాయం గురించి ఆయన మనస్తాపం చెంది ఇవాళ మంచి జరగాలి, వెంకటేశ్వర స్వామి ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎంతో మంది అభద్రతా భావాలతో ఉన్నారనే ఉద్దేశంతో ఉంటే ఆయన రెచ్చగొట్టి వివిధమైనటువంటి బూతులు తిడితే ఆయన కూడా పెద్ద మనసుతో ఇవాళ ఆ మాట జారవలసిన అవసరం లేదు, కానీ జారింది. దానికి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట నేను అనకుండా ఉండవలసిందని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున ఆయన క్షమాపణ చెప్పినప్పుడు ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఏదైతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఏదైతే ఆయన మాట్లాడారో ఇవాళ అంబటి రాంబాబు గారు ఏదైతే క్షమాపణ చెప్పారో దానికి మరి ఇప్పుడు ఈయన ఏ క్షమాపణ చెప్తారని నేను అడుగుతున్నా. నీ బుద్ధి ఒక్కర బుద్ధి, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? ఇలాంటి అనసభ్యమైన మాటలు మాట్లాడినప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్షమాపణలు చెప్పారా? మీ ద్వారాగా అడుగుతున్నా. రాంబాబు గారు కూడా చాలా హుందాగా ఆయన ఆ రోజు ఆయన మర్యాదగా గౌరవంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తే దాన్ని పట్టించుకోకుండా కర్రలు, రాడ్లు, ఆయుధాలు పట్టుకువచ్చిన వాళ్ళని కాపలా కాసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే సామాన్య ప్రజలకి ఇంకా రక్షణ ఏముంటుంది? అది కూడా ఆయన ధైర్యంగా కూడా నిజంగా కూడా ఆయన్ని మేము సోదరిమాలుగా ఒక ఆడపడుచులుగా మేము అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైనా పరిస్థితుల రీత్యా ఏదన్నా ఒక మాట మాట్లాడినా క్షమించమని అడగటం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని ఆయన చెప్పినప్పటికీ కూడా ఇంటి నిండా దాడి చేసి, ఇంటి నిండా ఇల్లంతా తగలపెట్టే పరిస్థితులు, ఇల్లు మీద దాడి చేసి కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆ రోజు జరగడం చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఆల్ఫాబెటికల్ లో ఫస్ట్ ఉండేది, లా అండ్ ఆర్డర్ లో లాస్ట్ లో ఉందని చెప్పినప్పటికీ కూడా ఒక్క సమావేశం కూడా ఇక్కడే మా మాజీ
హోంమంత్రి గారు కూడా ఉన్నారు. ఒక్క సమావేశం పెట్టారా మీరు? ప్రజల్ని కాపాడే విషయం ఉందా? ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల పరిస్థితులు ఏమున్నాయనేది మనకు అర్థమవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా కేసులు పెట్టి ఇప్పటికీ కూడా మేము వస్తుంటే కూడా కొంతమంది ఫోన్లు రాంగ్ కాల్స్ చేసి అబ్బాయి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, రాజమండ్రి ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఆయన లోపల పెట్టి ఇంకో కేసు మీద అని చెప్పి కూడా మాకు రాజానగరం దగ్గర కూడా ఫోన్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంత అన్యాయంగా కేసులు పెట్టి అన్యాయంగా అంబటి రాంబాబు గారిని మరి లోపల వేయాలని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడిచే టీము జగన్ గారి వెన్నంటి ఉంది. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతా అనుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం గిరున తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? ఏం చేస్తారు? దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం. ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, తుదకంటూ నడుస్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే రాంబాబుకి వెళ్తే దేనికి తిడుతున్నారు? రాంబాబుని చూడటానికి వెళ్ళి తిడుతున్నారో, లేకపోతే అందులో జంతు కొవ్వు లేదా అన్నందుకు తిడుతున్నారో నాకు అర్థం లేదు. నువ్వెవడరా సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒకడు అంటాడు, ఒకడు అలా అంటాడు. సర్టిఫికేట్ నేనేంటి? మీరు వేసిన సిట్టే ఇచ్చింది, ఆ ఇచ్చిందే చదివాను నేను.
దాని మీద కేసు ఏం తీసేయలేదు వాళ్ళు. కేసు నడపండి, నడిపి ఎవరో ఒక కఠినంగా శిక్ష, ఇంకా మళ్ళీ తిరుపతి జోలికి అలా ఎవరో కూడా అలా చూడలేకుండా చేయండి పకడ్బందీగా. దీన్ని అవకాశంగా తీసుకోండి. మా టైంలో జరిగిందిరా ఇదని. ఎన్ని సీట్లైనా అయినా ఇలా ఉంటే ఏంటి? సిట్ అనేది ఒకరిని టార్గెట్ చేస్తే వేయకూడదండి, ఇష్యూని టార్గెట్ చేయండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అన్నది టోటల్లీ డిఫరెంట్ అసలు. అది నేను దానికి అస్సలు పాలిటిక్స్ జోలికే రాకూడదు. అంత గ్రేట్ దీంట్లోకి వెంకటేశ్వర స్వామి అనేది మన అట్లీస్ట్ మన ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలికావతారం కాదు, ఇదిగో వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు అని నమ్మే వాళ్ళే ఎక్కువ. లేకపోతే ఆ రష్ ఉండదు. చెప్తున్నారో నాకు అర్థం లేదు. నువ్వెవడరా సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒకడు అంటాడు, ఒకడు అలా అంటాడు. సర్టిఫికేట్ నేనేంటి? మీరు వేసిన సిట్టే ఇచ్చింది, ఆ ఇచ్చిందే చదివాను నేను. దాని మీద కేసు ఏం తీసేయలేదు వాళ్ళు. కేసు నడపండి, నడిపి ఎవరో ఒక కఠినంగా శిక్ష, ఇంకా మళ్ళీ తిరుపతి జోలికి అలా ఎవరో కూడా అలా చూడలేకుండా చేయండి పకడ్బందీగా. దీన్ని అవకాశంగా తీసుకోండి. మా టైంలో జరిగిందిరా ఇదని. ఎన్ని సీట్లైనా అయినా ఇలా ఉంటే ఏంటి? సిట్ అనేది ఒకరిని టార్గెట్ చేస్తే వేయకూడదండి, ఇష్యూని టార్గెట్ చేయండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అన్నది టోటల్లీ డిఫరెంట్ అసలు. అది నేను దానికి అస్సలు పాలిటిక్స్ జోలికే రాకూడదు. అంత గ్రేట్ దీంట్లోకి వెంకటేశ్వర స్వామి అనేది మన అట్లీస్ట్ మన ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలికావతారం కాదు, ఇదిగో వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు అని నమ్మే వాళ్ళే ఎక్కువ. లేకపోతే ఆ రష్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత హుషారుగా వచ్చాడు ఇప్పుడు. రఘురామరాజు అలా వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ, కాలు పైనెట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. నీకు ఎంత నొప్పి ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని చేయకి తప్పదు. అది కూడా పెద్ద ఇది చేసి ఏదో సినిమాలో బాగా పాపులర్. అంటే రాంబాబు అనే అతని మనిషి స్కేప్ కోట్ చేయబడ్డాడు. ఇది ఉన్న కోపం జగన్ మీద. జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే శక్తి ఉన్నవాడు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడటం నేను వినలా. చాలా వ్యంగ్యం, వెటకారం, వేళాకోళం ఉంటుంది, కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా. ఎందుకంటే నా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ అని ప్రెస్ మీట్లు పెట్టాడు. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడేవాడిని అనడానికి లేదు. నా మీద ఆ లెవెల్లో రెచ్చిపోయేవి అనడానికి ఉంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అన్నారు. ఎప్పుడు మొన్న కూడా అతను ఏం ప్రెస్ మీట్లో అన్నదో ఏదో కాదు, అతను అనుకున్న మాట వచ్చి కార్మి కొట్టేస్తుంటే అతను అనుకున్నాడు. ఎందుకు కొడుతున్నాడు ఎవరో అతనికి తెలిసి ఉండరు. చంద్రబాబు నాయుడు మనుషులు అని చెప్పి చంద్రబాబు నాయుడు అనేసాడు. అన్నాక వెంటనే చాలా బాధపడ్డాడు. చాలా మొన్న కూడా నాకు జైల్లో అదే చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మన జైల్లో కూడా బాధపడ్డాడు. ఎలా వచ్చిందో అలా వచ్చింది, ఇంకా కొడతనం పోలేదు నాకు. చిచి